ఈ విషయాన్ని సాధించేదానికి కానీ సహకరించేదానికి పరస్పరం మీ విశ్లేషణ, మీ సలహాలు అన్ని సాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సలహాలు సూచనలు స్వీకరించబడును. 4 కోట్ల మందికి ఏకైక ఆకాంక్షను కేంద్రానికి తెలియజెప్పడానికి ఇంకేమైనా కొత్త తరహా మార్గం ఉంటే చెప్పండి ప్లీజ్ అంటూ కాంగ్రెస్ లీడర్లు కాళ్లా వేళ్లా పడుతున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో రోజు విడిచి రోజు మీటింగులు పెట్టుకుని మేధోమర్దన చేసుకుంటున్న టీ కాంగీయులకు విముక్తి ఎప్పటికో. ఇప్పటికైతే లీడర్లయ్యారు, కానీ అంతకు ముందు వాళ్ళు కూడా మనుషులే కనుక రోషం గుర్తుకొచ్చింది. రాజీనామాలిచ్చి వారం రోజులు దాటినా ఢిల్లీ నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో సొంత కుంపటి మీద వంట షురూ అయింది. తమదైన కోర్ కమిటీ ఒకటి ఫామ్ అయిపోయింది. కొత్త పార్టీ పెట్టుకోవడానికి ఇదే నాంది ప్రస్తావన అని ఎవరైనా అంటే అక్కడ గుమిగూడిన నాయకులందరికీ కోపం వచ్చినా రావచ్చు. ఎవరెంత రెచ్చగొట్టినా తమది గాంధేయ మార్గమేనంటున్న జానారెడ్డి చెప్పదలుచుకుంది కూడా ఇదే కావచ్చు. ఈ లక్ష్య సాధనకు చేసేటువంటి కృషిలో వారి వంతు పాత్ర ఎక్కడున్నా ఉంటుందని చెప్పి నాకు విన్నవించినారు, వివరించినారు. అంతేకాదు, మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో మేము ఉన్నట్టుగానే భావించమని చెప్పి వారు కోరినారు. కానీ ఏదో కొన్ని మెథడ్స్లలో, కొన్ని విషయాల్లో పలుసార్లు అక్కడ హాజరు కాకపోయినంత వాళ్ళ యొక్క మనోభావాలని ప్రజా మనోభావాలకు వ్యతిరేకం కాదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించవలసిందిగా మరొకసారి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. తెలుగుదేశం తెలంగాణ స్పెషల్ సర్వీస్ ఒకవైపు, కోదండరాం జాయింట్ యాక్షన్ ఇంకోవైపు రేసులో దూసుకుపోతుంటే ఢిల్లీనే నమ్ముకుంటే తమ నోట్లో మట్టేనని టీ కాంగ్రెస్ శిబిరం వణికిపోతూ ఉండొచ్చు. పొరపాటున ఆ రాజీనామాలన్నీ కనుక ఆమోదం పొందితే ఇల్లు పీకి ఇంత బాగా పందిరేసిన తమకే మళ్లీ బీఫారాలిచ్చి ఎన్నికలకు సాగనంపుతుందన్న నమ్మకం కూడా కేంద్రం మీద వీళ్లకు లేదు. అలా సీటు దొరికించుకుని ఓట్లు వేయించుకోవాల్సి వస్తే కేసీఆర్, కోదండరాము తమను గెలిపిస్తారని పూర్తిగా నమ్ముకోలేని పరిస్థితి. అందుకే గేర్ మార్చి జోరు పెంచారు జానన్న. సారయ్య చేతికి స్టీరింగ్నిచ్చి నిరసన దీక్షలకు నడుం కట్టేసింది టీ కాంగ్రెస్ టీం. బస్సు యాత్ర ఫ్లెక్సీల్లో చంద్రబాబు బొమ్మేంటి? కావాలంటే ఆయన 2 కళ్ళలో ఒకదాన్ని తీసేసి ఒకే ఒక్క తెలంగాణ కన్ను పెట్టుకుంటే ఓకే అంటున్నారు టీ తమ్ముళ్ళు. మేమే ఫస్ట్ రాజీనామాలు చేసినాం, మా పార్టీ నాయకుడి అనుమతితోనే యాత్ర చేస్తున్నాం, ఈ లొల్లేంటని వాపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఈ రాళ్లేసి అడ్డుకునే స్క్రీన్ ప్లే ఎవరిదని వేరే అడగాల్సిన పనే లేదు. అది పక్కాగా కేసీఆర్ కుట్రే అంటారు వాళ్ళు. కాదు కాదు జేఏసీ అంటారు ఇంకో ఊరి వాళ్ళు. ఎవరైతేనేం కేసీఆర్, కోదండరాముడు ఒకరే కదా అన్నది వాదన. సాఫీగా దర్జాగా మొదట్లో సాగిన బస్ యాత్ర వరంగల్ టచ్ అయ్యేసరికి రాళ్లబేరానికి రావడం విచారకరం. మీ ఫేసులొక్కసారి టర్నింగ్ ఇచ్చుకోండి అంటూ మొన్నటిదాకా దేశం టీ తమ్ముళ్లను ఎద్దేవా చేసిన మిగతా పార్టీల వాళ్ళు వీళ్ల రాజీనామాలతో ఉలిక్కి పడిన మాట మాత్రం నిజం. వీళ్ళని ఏమనాలో తెలీదు, ఏం చేయాలో వీళ్లకు పాలుపోదు. ఇంత ఊపులోకొచ్చిన దేశానికి అకస్మాత్తుగా ఇంకో జలక్. ఎర్రబెల్లికి ఎర్రన్నాయుడు పెట్టిన స్పాట్. అక్కడ సమైక్యాంధ్ర పాటెత్తుకుని కోరస్ పాడించే ప్రయత్నం వీళ్లకు చిర్రెత్తుకొస్తోంది. అన్నా ఇదేందన్నా అంటూ చంద్రబాబు దగ్గర టీ తమ్ముళ్ళు వాపోతే చంద్రన్న ఎర్రన్నాయుడు టీంకి ఒక దులిపుడు దులిపాడని లీక్ వార్తలొచ్చాయి. అమ్మమ్మ, చంద్రన్న అంత పని చేసుంటాడంటారా? నమ్మబుద్ధి కావడం లేదు. ఇక నాది ఉద్యమ పార్టీ అంటూ అరిగిపోయిన రికార్డేసే తెరాసకు తెలుగుదేశం ఏం చేసినా కాలిపోతుంది. ఆయన అడిగిన రాజీనామాలు చేసి పారేసిన తెలుగు తమ్ముళ్ల బస్సు యాత్రకు సపోర్ట్ ఇస్తే సొమ్మేం పోయిందని కొంతమంది వాపోతున్నారు. కానీ సపోర్ట్ ఇస్తే పోయేది తెరాస సొమ్మే. తన పుట్టలో వేలెడితే కేసీఆర్ కుట్టడా? తనకి పొలిటికల్ దెబ్బేగా. అందుకే ఆయన బయటకు తనది ఉద్యమ పార్టీ అంటూ ఎన్నెన్ని చెప్పినా తన పార్టీకి తగలకూడని చోట ఎక్కడైనా దెబ్బ తగిలితే ఆ మాత్రం రాజకీయ చదరంగం తెలియకుండా తెలంగాణ చంద్రుడు ఇంత దూరం రాగలరా? వచ్చినా ఇన్నిసార్లు రాజీనామాలు చేసి మళ్ళీ మళ్ళీ గెలవగలరా? అందుకే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. కాబట్టి తెలుగు తమ్ముళ్ళు తెలంగాణలో ఏం చేసినా తెరాసకు వర్కౌట్ కాదు. ఉస్మానియాలో ఆమరణ రంగం రాజుకుని మళ్లీ రావణ కష్టం అవుతానని హెచ్చరిస్తుంటే దాన్ని చల్లార్చడానికి ప్రత్యేక కాకీలు కుస్తీ పడాల్సి వస్తోంది. మరి సీమాంధ్రలో సంగతో? అదిగో అక్కడ జగన్ శిష్య బృందం ఉండనే ఉంది. ఇప్పుడు రాష్ట్రమంతా టోటల్లీ హాట్ ప్యాక్.
ఒక్క SMS తో బెర్త్ బుక్ చేసుకునే అత్యాధునిక సౌకర్యం ఉన్న మన రైల్వేల దగ్గర ప్రయాణికుడిని ప్రాణాలతో గమ్యం చేర్చే కనీస భరోసా ఎందుకు లేదు? పట్టాలు తప్పడం అలవాటుగా మార్చుకున్న రైల్వే భద్రతా వ్యవస్థ ప్రమాదాల సంఖ్యలో గతంతో పోటీ పడుతూ జెట్ స్పీడ్తో దూసుకెళ్ళడానికి ఎవరు కారణం? సురక్షిత ప్రయాణం ప్రయాణికుడి జన్మ హక్కు ఎందుకు కాకూడదు? యువర్ అటెన్షన్ ప్లీజ్. ఫలానా నంబర్ ప్లాట్ఫామ్ మీద నుంచి అర నిమిషం ముందు కదిలిపోయిన ఫలానా నంబర్ ఎక్స్ప్రెస్ ఫలానా స్టేషన్ దగ్గర ఘోర ప్రమాదానికి గురైంది. ఒంటిని గగుర్పొడిపించే ఇటువంటి అనౌన్స్మెంట్స్ ఇప్పుడు కామన్. డజన్ల కొద్దీ ప్రాణాలు స్ట్రెచర్ మీదకెక్కి పోస్ట్ మార్టం కోసం తరలిపోతున్నాయి. శవాల సమాచారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన హెల్ప్ లైన్లు అయితే చావు కేకల్లా మారుమోగిపోతున్నాయి. 35 మంది మనుషుల్ని మృతదేహాలుగా మార్చేసిన నిన్నటి మాల్వా దుర్ఘటనకు ఇంకా కారణం తెలియలేదు. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇన్ఛార్జ్ రైల్వే మంత్రి గారు అవసరం అనుకుంటే అది కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్తే స్పాట్కు వెళ్తానంటూ చేతులు దులిపేసుకున్నారు. చిన్న భిన్నమైన 10 బోగీలు సహాయ చర్యల కోసం ఆర్తిగా ఎదురు చూస్తుంటే 50 మంది ప్యాసింజర్లు గాల్లో దీపం పెట్టుకుని ఉసురు కోసం పోరాడుకుంటున్నారు. ఇలా ఏడ్పించడం, సగటు ప్రయాణికుడి గుండెల్లో గుబులు రేకెత్తించడం రైల్వేలకు కొత్త కాకపోవచ్చు. కానీ మన రైళ్లు తరచూ ఇలా యమకూపాలకు దారితీయడం మన జీర్ణ వ్యవస్థకు సరిపడి చావడం లేదు. ఫలితమే ఈ పెడబొబ్బలు. ప్రపంచంలోనే అతి పెద్దదైన రైల్వే వ్యవస్థగా గిన్నిస్ రికార్డ్ అంత ప్రతిష్టను ఏటేటా మన చంకల్లో అలరించుకుంటున్నాం. కానీ ఆ ప్రతిష్ట ఎప్పుడో ప్రమాదంలో పడిపోయింది. 3 నెలల్లో 3 ఘోర ప్రమాదాల్ని చవిచూడాల్సి వచ్చిన రైల్వేలు ఎప్పటికి రక్షణ చట్రాన్ని పదును పెట్టుకుంటాయో తెలీదు. నిన్న జూలై 10న సడన్ బ్రేక్ పడి కల్కా మైల్ 35 మందిని బలి తీసుకుంటే, అంతకు 3 రోజుల ముందు జూలై 7న కాంచీరామ్ నగర్ దగ్గర కాపలా లేని లెవెల్ క్రాసింగ్ 38 మంది ప్రాణాల్ని తోడుకెళ్లిపోయింది. ఇంతకు 2 నెలల ముందు మే 22న బీహార్లో గరీబ్ రథ్ 20 మందిని మింగేసింది. 1,00,000కో 2 లక్షలకో చెక్కులు జారీ చేసి పరిహారం పేరు మీద ప్రాణాలకు విలువ కట్టే రైల్వే శాఖ తర్వాతి రోజు నుంచి గ్రీన్ లైట్ వేసుకుని పారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అన్ని విభాగాల్లాగానే రైల్వేలకు కూడా ముందుగా మేల్కోవడం అస్సలు తెలియదు. స్టేషన్లను ఆధునీకరించుకుని మిలమిలా మెరిపించుకునే అధికారులు ప్రయాణికుల భద్రతా వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టలేకపోతున్నారు. ప్రమాదరహిత ప్రయాణం కోసం కనిపెట్టుకున్న యాంటీ కొలిజన్ డివైజింగ్ 3 ఏళ్ల నుంచి ఎందుకు అమలవడం లేదో ఎవరికీ అర్థం కాదు. ఇదిలా మూలన పడినట్లే రైల్వే ఉద్యోగుల ఖాళీలుగానే ఉండిపోతున్నాయి. భర్తీ చేయాల్సినవి 2 లక్షల పోస్టులైతే అందులో 1,04,000 భద్రతా వ్యవస్థకు చెందిన ఖాళీలంటే మీరు నమ్మి తీరాల్సిందే. 18 నెలల నుంచి ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి కీలక అధికారి అనేవాడు లేనే లేడు. ఆ మాటకొస్తే ఇప్పుడు మనకు రైల్వే మంత్రే లేరు. బెంగాల్ సీఎంగా సెటిల్ అయిన మమత ప్లేసు ఇవాళ రేపో భర్తీ అవ్వాల్సింది. అయినా మంత్రి గారు సీట్లో ఉన్నంత మాత్రాన సర్వం సురక్షితమైపోదు. మమత మంత్రిగా చేసినప్పుడు కూడా ఢీకొన్న రైళ్లున్నాయి. పట్టాలు తప్పిన ప్రాణాలు ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ పోర్ట్ఫోలియోల్లో రైళ్లదే టాప్ ప్లేస్. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా అందరి జీవితాల్ని ఎంతో కొంత ప్రభావితం చేసే అదృష్టం ఒక్క రైల్వే మంత్రికే ప్రాప్తం కనుక డిమాండ్ ఉన్న పార్టీలే ఈ పోస్టును ఎగరేసుకుపోతున్నాయి. సంవత్సరానికి ఒక బడ్జెట్ని రాసుకుని పార్లమెంటులో చదవడం, ఫైళ్ల మీద సంతకాలు పెట్టుకోవడం తప్పించి ఆమూలాగ్రం సమీక్షించి భద్రత మీద భరోసా ఇవ్వాల్సిన యాక్షన్ ప్లాన్ ఏ రైల్వే మంత్రి చేపట్టలేదనే చెప్పాలి. తామందజేస్తున్న చౌక ప్రయాణం చావుకే దారి తీస్తోందని తెలిసినా అక్కడ చర్యలు మాత్రం కనిపించవు. 50 రూపాయల ఛార్జ్ ఎక్కువైనా సరే తమని క్షేమంగా గమ్యం చేర్చాలని ప్రయాణికుడు మొరపెట్టుకుంటూనే ఉన్నాడు. 7 ఏళ్ల నుంచి ఛార్జీలు పెంచలేదని, ప్యాసింజర్ ఫ్రెండ్లీ బడ్జెట్ అంటే తమదేనని గొప్పలు చెప్పుకోవడం రైల్వే మంత్రులకు అలవాటుగా మారింది. రైల్వే ప్రయాణికుడిలో సగటు ఓటరు మహాశయుణ్ణే చూసుకునే ప్రభుత్వాలు వాణ్ణి ప్రసన్నం చేసుకుంటుంటే ఆ మాయలో మనము పడిపోతున్నాం.
లాంగ్ జర్నీలో బుక్ అయిపోతున్నాం. బోగీల శిథిలాల కింద నుజ్జు నుజ్జయ్యే బ్రతుకుల్ని గ్యాస్ కటర్స్ తో కోసి తీసేస్తున్నారు. అప్పుడే ఇస్త్రీ చేసిన ఒక తెల్లగుడ్డతో మూటగట్టి బతికున్నప్పుడు బుక్ చేసుకున్న బెర్త్ మీదనే పడుకోబెడుతున్నారు. 4 రోజుల తర్వాత సమీప బంధువులకు స్వాధీనపరుస్తున్నారు. రైళ్ల శాఖ దగ్గరుండే ప్రొటెక్షన్ ఫోర్సు ఇందుకు కాకపోతే ఇంకెందుకు కొరగాకపోవడం దారుణాతి దారుణం. సో నో మోర్ ఎక్స్గ్రేషియస్, వి జస్ట్ నీడ్ ప్రొటెక్షన్. పుల్ ద చైన్ ప్లీజ్.